Sorry for the disturbance. We can continue in next video. Here, if you see how to find a voltage, here we can see that there is a voltage below is a voltage an example. Actually, మనం voltage ని ఎలా కనుక్కోవాలి అనేది మనం చూస్తే ఇక్కడ voltage ని ఎలా కనుక్కోవచ్చు. ఈ నేను చెప్పాను ఇక్కడ I అనేది కాకుండా జనరల్‌గా A అనేది గాని ఐ మీన్ C అనేది గాని ఉండాలి. కరెంట్‌ని మనం దేంట్లో కొలుస్తామంటే యాంపియర్స్‌లో కొలుస్తామని జెప్పాను. ఎందుకు అంటే ఆ సైంటిస్ట్ యాంపియర్ అనే సైంటిస్ట్ తన పేరు మీదన ఇక్కడ మనకి దాన్ని యూనిట్స్‌ని ఎలా రాయాలి అంటే యాంపియర్స్‌లో రాయాలి మనం. సో, 2 యూనిట్స్‌లే మనం ఏమని కాల్ జేస్తామంటే 2 యాంపియర్స్ అని కాల్ జేస్తాము. ఓకే. నేను ఇక్కడ బిలో ఈస్ ద వోల్ట్ అనే ఎగ్జాంపుల్ అని చెప్పాను. ఎలా ఏది వోల్టేజ్ ఎగ్జాంపుల్ అంటే నేను వోల్టేజ్‌ని కనుక్కోవాలి అంటే ఇక్కడ మనం ఏం చెప్పాము? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని చెప్పాము. కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని చెప్తే ఇక్కడ కరెంటు ప్లస్ రెసిస్టెన్స్ ఈ రెండిటిని 3 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుందో అదే వోల్టేజ్ అవుతుంది. బికాస్ యాజ్ పర్ ఫార్ములా ఇఫ్ యూ సీ వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇఫ్ యూ సీ వోల్టేజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం 2 యాంపియర్స్ ఆఫ్ కరెంట్ ఉంది అండ్ రెసిస్టెన్స్ ఉంది. యాక్చువల్‌గా రెసిస్టెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్‌లో చూద్దాం. ఓకే. రెసిస్టెన్స్ యొక్క యూజ్ ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాము రెసిస్టెన్స్ అనేది ఇక్కడ చూద్దాం. ఓకే. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ యూజ్ చేసాము. బట్ వోల్టేజ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాము. ఎందుకు పెంచుకుంటూ వెళ్ళాము? అసలు డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? ఇందాక మనకు డెఫినిషన్‌లో డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అని చెప్పాము. ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అంటే ఏంటో. ఇక్కడ మనం డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అనేది ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి అంటే మనం వోల్టేజ్‌ని పెంచుకుంటూ పోతే అంటే ఇక్కడ 6 వోల్టేజ్ ఉంది. ఇక్కడ 12 వోల్టేజ్ ఉంది. ఇక్కడ 24 వోల్టేజ్ అనేది ఉంది. ఓకే. ఇక్కడ నేను వోల్టేజ్ పెంచినప్పుడు కరెంట్ ఎంత ఉంది? 2 యాంపియర్స్ అనేది ఉంది. అదే ఇక్కడ నేను 12 కరెంట్ ఉన్నప్పుడు 12 వోల్టేజెస్ ఉన్నప్పుడు ఇక్కడ కరెంట్‌ని నేను ఏం చేస్తున్నాను? మల్టిప్లై విత్ 2 చేస్తున్నాను. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ మనకి డబుల్ అయింది. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ మనకి డబుల్ అయింది. అట్లనే ఇక్కడ 6 ఉంటే ఇక్కడ మనకి 4 అయింది. ఓకే. ఇక్కడ మనకి 24 ఉంది. 6 4 ఆర్ 24 ఉంది వోల్టేజ్. అండ్ ఇక్కడ మనం 4 2s ఆర్ ఇక్కడ మనకి 4 ఇంటూ 2 8. అంటే ఇది ఎంత మనం పెంచుతున్నామో దానికి తగ్గట్టే మనం కరెంట్‌ని కూడా పెంచాలి. లేకపోతే మనకి ఈ కరెంట్ అనేది ఫ్లోయింగ్ అనేది కరెక్ట్‌గా జరగదు. ఎయిదర్ అది పేలి అన్నబోతుంది. లేకపోతే రెసిస్టెన్స్ అనేది లేదు అనుకోండి. రెసిస్టెన్స్ అనేది దాని యొక్క గ్రేట్‌నెస్ అనేది తర్వాత మన నెక్స్ట్ స్లైడ్స్‌లో వస్తుంది. ఎందుకు రెసిస్టెన్స్ అనేది యూజ్ చేస్తాం అనేది జనరల్‌గా చూద్దాం. ఓకే. నెక్స్ట్ స్లైడ్స్‌లో. ఇక్కడ మీరు చూస్తే వై రెసిస్టర్ నేను చెప్పినట్లు ఎందుకు రెసిస్టర్ అనేది కావాలి. ఇప్పుడు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి డాట్స్ లాగా గ్రీన్ కలర్‌లో ఉన్నవి. వీటిని జనరల్‌గా మనం ఎలక్ట్రాన్స్ అంటాం. అసలు లైట్ అనేది ఎలా వస్తుంది? మీకు ఇందాక అడిగాను గదా! లైట్ ఎలా మనకి బ వెలుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి అంటే, ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జనరల్‌గా కంటిన్యూయస్‌గా ఉంటే మాత్రమే ఈ లైట్ అనేది మనకి అప్ అవుతుంది. ఓకే. అండ్ ఎందుకు ఈ రెసిస్టర్ ఇక్కడ మనకి రెసిస్టర్ ఎందుకు కావాలి అంటే, జనరల్‌గా ఇప్పుడు ఇది మనం ఒక పైప్ అనుకోండి, పంప్ అనుకోండి. ఓకే. నేను వాటర్ ఫ్లో అనేది ఇలా చేస్తున్నాను. ఫ్లో చేస్తున్నప్పుడు ఒకేసారి ప్రెషర్ వదిలితే ఏమైతది? ఆ పైపు పగిలిపోతది. ఓకే. అట్లనే ఇక్కడ నేను ఎక్కువ వోల్టేజ్ పెంచాను. అంటే లైక్ ఇక్కడ 6 కాకుండా 12, 18, 24 అట్లా పెంచుకుంటూ పోయాను. రెసిస్టర్ అనేది లేదు అనుకోండి. ఈ ల్యాంప్ ఏమైతది? పగిలిపోతది. ఎందుకు అనేది దాన్ని రెసిస్టర్ మీనింగ్‌లోనే జనరల్‌గా అర్థం ఏంటి అంటే రెసిస్టర్ మీనింగ్ అంటే ఇట్ విల్ రెడ్యూస్ ద పవర్. ఇట్ విల్ రెసిస్ట్ ద పవర్. ఇట్ విల్ రెసిస్ట్ ద పవర్. పవర్‌ని తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి అంటే మనకి రెసిస్టర్ అనేది అవసరం. ఈ రెసిస్టర్ లేకపోతే మనకి బల్బులు పేలిపోవడం, ఓకే. టీవీలు పగిలిపోవడం. చిన్నప్పుడు మీరు వినే ఉంటారు. మా టీవీ పగిలిపోయింది లేదా ఇంట్లో లైట్ పేలిపోయింది. పవర్ అనేది ఫ్లక్చుయేషన్ వచ్చింది. పవర్ ఫ్లక్చుయేషన్ అంటే ఏంటి? ఒకేసారి ఎక్కువ పవర్ రావడాన్నే
పవర్ ఫ్లక్చుయేషన్ అంటారు. అదే రెసిస్టర్ ఉన్న వోల్టేజ్ జనరల్‌గా వోల్టేజ్‌ని రెడ్యూస్ చేసే ఏవున్నా గానీ రెసిస్టర్స్ ఏవున్నా గానీ మనకి అవి పేలిపోవడం గానీ, బ్లాస్ట్ అవ్వడం గానీ జరగవు. అందుకోసమే రెసిస్టర్స్‌ని మనం యూజ్ జేస్తాము. ఓకే. సో, ఇక్కడ మీరు రెసిస్టర్ యొక్క పవర్ ఎలా ఉంటదనేది మీరిక్కడ చూడొచ్చు. ఓకే. ఇప్పుడిక్కడ చూస్తే డైరెక్ట్‌గా నేను 6 వోల్టేజ్ 2 యాంపియర్స్ పెడితే బల్బ్ ఎలా వెలుగుతుంది? ఓ రేంజ్‌లో దగదగా వెలుగుతుంది. అదే ఇక్కడ నేను 6 వోల్టేజు 2 రెసిస్టర్స్ పెట్టాను. అంటే ఇక్కడ నేను ఇది రెసిస్టర్ అని చెప్తున్నాను గదా! ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి. ఓకే. 2 లైట్స్ ఉన్నప్పుడు ఏమైంది? ఇక్కడ పవర్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ ఇంకా డిమ్ అయిపోయింది. దాన్ని మనం జనరల్‌గా డిమ్ అవుతుంది. లైట్ సరిగ్గా రావట్లేదు. చాలా తక్కువుంటుంది. మీరు ఏదన్నా లైట్‌ని ఏదన్నా బల్బ్ కొనడానికి మీరు షాప్‌కి పోయినప్పుడు మీరు దాని మీద చూస్తే యాంపియర్స్ రాసుంటది. ఇన్ని వోల్టేజు, ఇంత వోల్టేజ్ అని దాని మీద క్లియర్‌గా రాసి ఉంటది. దాన్ని బట్టే మనకి బల్బ్ అనేది ఎంత లైటింగ్ రావాలి, అది ఒక్కొక్కసారి ఒక చిన్న బల్బ్ పెట్టినా గానీ మనకి రూమ్ అంతా వెలుగుతుంది. సో, ఎందుకు వెలుగుతుంది అంటే దాని యొక్క యాంపియర్స్ అనేవి చాలా ఎక్కువ గాబట్టి అది మనకి వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కరెంట్ అనేది గూడా మనకి బాగా వెలుతురనేది వస్తుంది. ఓకే. అదే మీరు తక్కువ రెడ్యూస్ కావాలి అనుకుంటే మనకి అంటే తక్కువ పవర్ రావాలి అనుకుంటే మనం రెసిస్టర్స్‌ని పెంచుకుంటే అప్పుడు తక్కువ పవర్ అనేది అంటే ఒక లైటు ఒకటే దానికి కనెక్ట్ చేయడం, 4 లైట్లు ఒకే వోల్టేజ్‌కి కనెక్ట్ చేయడం చాలా తేడా ఉంటుంది గదా! అందుకనే ఇక్కడ ఒక లైట్ అనేది ఎక్కువ వెలుగుతుంది. ఇక్కడ చాలా తక్కువ వెలుగుతుంది. ఓకే. సో, ఇక్కడ మన ఫార్ములాస్ అన్నీ గూడా దీని రిలేటెడే ఉంటుంది. వోల్టేజు, రెసిస్టెన్స్ అండ్ కరెంట్. ఓకే. ఇక్కడ మీరు చూసినట్టయితే జనరల్‌గా రెసిస్టర్ విల్ రెడ్యూస్ ద పవర్. రెసిస్టెన్స్ ఇందాక నేను చెప్పినట్టు రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ రెడ్యూస్ చేస్తుంది పవర్‌ని. డైరెక్ట్‌గా ఫ్లో అవ్వకుండా ఏం చేస్తుందంటే ఇది రెసిస్టర్ అనుకుంటే దీంట్లో ఈ రెసిస్టర్‌ని పెట్టినప్పుడు ఇలా నీకు ఎలక్ట్రానిక్స్ అనేవి డివైడ్ అయిపోయి చిన్నగా వెళ్తుంది పవర్. ఓకే. ఆ చిన్నగా వెళ్ళినప్పుడు పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ 1 వోల్టేజ్ అయితేనేమో అసలు పవర్ ఏం లేదు. 2 వోల్టేజ్ అనే పవర్ లేదు. ఇక్కడ 4 వోల్టేజ్ అంటే పవర్ పెరిగింది. 8 అంటే ఇంకా పెరిగింది. 12 అంటే ఎక్కువ అంటే వోల్టేజ్‌ని బట్టి మనకి పవర్ అనేది పెరుగుతుంది. అదే రెసిస్టర్‌ని మనం ఒక రెసిస్టర్, 4 రెసిస్టర్లు, 5 రెసిస్టర్లు వాడితే ఏమైతది పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో, రెసిస్టెన్స్ విల్ రెడ్యూస్ ద పవర్. రెసిస్టర్ వల్ల ఏమైద్ది అంటే పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లైట్ విల్ బ్లో అప్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ రెసిస్టెన్స్ వెనెవర్ ద వోల్టేజ్ ఈస్ హై. ఇందాక చెప్పినట్టు మనకి రెసిస్టర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే పవర్‌ని రెడ్యూస్ చేయడం కోసం మనం రెసిస్టర్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక రెసిస్టర్ యూజ్ చేశాను. ఇక్కడ 2 రెసిస్టర్లు యూజ్ చేశాను. ఇక్కడ 2 రెసిస్టర్లు యూజ్ చేసినప్పుడు పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇంక్రీజ్ ద కరెంట్ బై ఇంక్రీజింగ్ ద వోల్టేజ్. మనం కరెంట్ ఎక్కువ వాడి, వోల్టేజ్ ఎక్కువ వాడితే లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. ఇంక్రీజ్ కరెంట్ బై రెడ్యూసింగ్ రెసిస్టెన్స్. మనం ఒక రెసిస్టెన్స్ వాడితే పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే 2 రెసిస్టెన్స్‌లు వాడితే పవర్ అనేది తక్కువ ఉంటుంది. రెడ్యూస్ కరెంట్ బై ఇంక్రీజింగ్ రెసిస్టెన్స్. రెడ్యూస్ కరెంట్. కరెంట్‌ని రెడ్యూస్ చేయాలి అంటే మనం ఇంక్రీజింగ్ ద రెసిస్టెన్స్. ఇక్కడ నేను 2 రెసిస్టర్స్‌ని యూజ్ చేశాను. ఒకదాని బదులు 2 వాడాను. 2 వాడాను కాబట్టి ఏమైతుంది మనకి పవర్ అనేది తగ్గిపోతుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ వెరీ వెల్ వాట్ ఈస్ ఓమ్స్ లా, హౌ ద ఫార్ములాస్ అబౌట్ ఓమ్స్ లా అండ్ ఆల్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. మీ బుక్స్‌లో కూడా ఇక్కడ ప్రాబ్లమ్ ఉంటుంది. వాట్ ఈస్ ద కరెంట్. ఇక్కడ మీకు వాళ్ళు వోల్టేజ్ ఇస్తారు. యాస్ వెల్ యాస్ దిస్ ఈస్ ద వోల్టేజ్. ఓకే. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చారు. అంటే ల్యాంప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇచ్చారు. అండ్ వోల్టేజ్ ఇచ్చారు. మనల్ని ఏం కనుక్కోమంటున్నారు? కరెంట్‌ని కనుక్కోమంటున్నారు. మనం ఇందాక ఫార్ములా చూసినాం. ఏం ఫార్ములా? వాట్ ఈస్ ద కరెంట్? కరెంట్ అంటే I అన్నాం. I అంటే మనకి జనరల్‌గా మీకు గుర్తుంటే ఇక్కడ Iని కనుక్కోవాలి అంటే ఏం చెప్పాను? V/R అన్నాను. ఇక్కడ V అంటే ఏంటి? ఇక్కడ V అంటే మనకి 120 వోల్ట్స్ డివైడెడ్ బై R అంటే ఏంటి? 240 వోల్ట్స్. 120 డివైడెడ్ బై 240 అంటే ఏంటి? 0.5 కరెంట్ అనేది మనకి జనరల్‌గా వస్తుంది. అట్లా మనం సో, ఇప్పుడు మీకు ఓమ్స్ లా అనేది చాలా ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ ఫార్ములాస్‌ని బుక్స్‌లో ఉన్న